అదే హే కృష్ణే. ప్రస్తుతము దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచ పాలన కొరకై భూలోకమున అవతరిస్తున్నాడు. నిజానికి పరమ కారణము ఒక్కటే అయినను భౌతిక ప్రపంచపు త్రిగుణముల చేత భ్రమకు గురైన ఆజ్ఞలను భౌతిక ప్రపంచం సృష్టికి వివిధ కారణములు గలవని భావింతురు. కానీ వివేకవంతులు శ్రీకృష్ణుడు ఒక్కడే కారణమని గ్రహింతురు అని దేవతలు స్తుతించిరి. ఈశ్వరః పరమః కృష్ణః సర్వకారణ కారణం అని బ్రహ్మ సహితలో తెలుపబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణము. సృష్టిని చేయు అధికారము పొందిన దేవాది దేవుని ప్రతినిధి బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుని విస్తరణమై విష్ణువు స్థితికారకుడు, పరమశివుడు లయకారకుడు. దేవతలు ఇంకను ఇట్లు ప్రార్థించిరి: ప్రభు, నీ శాశ్వత స్వరూపమును తెలుసుకొనుట ఎంతో కష్టము. ప్రజలు సాధారణముగా నీ వాస్తవ స్వరూపమును లేకున్నారు కనుక నీ శాశ్వతమైన ఆది రూపమును వారికి దర్శించుము. దర్శించు కొనుట కొరకై నీవు స్వయముగా భూలోకములో అవతరించియున్నావు. ప్రజలు నీ వివిధ రకాల అవతారములను ఏదో రకముగా తెలుసుకోగలుగుతున్నారు. కానీ మానవ రూపంలో తమలో ఒకడుగా ద్విభుజములతో సంచరించు శ్రీకృష్ణుని శాశ్వత దివ్య స్వరూపమును తెలుసుకొనలేక దిగ్భ్రాంతికి గురవుతున్నారు. భగవానుడవైన నీ శాశ్వత స్వరూపము భక్తులకు నిరంతరము దివ్యానందమును వృద్ధి చేయును. కానీ భక్తులు కాని వారు ఈ స్వరూపము మిక్కిలి ప్రమాదభరితమైనది. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు సాధువులకు మాత్రమే సంతోషమును కలిగించును, పరిత్రాణాయ సాధూనాం అని తెలుపబడినది. కానీ ఇది రాక్షసులకు ఎంతో ప్రమాదకరము కలిగించును. రాక్షసులు సంహరించుటకు శ్రీకృష్ణుడు అవతరించును కనుక ఆయన ఏకకాలమున భక్తులకు ఆనందకరుడుగాను రాక్షసులకు భయంకరుడుగాను ఉండును. ఓ కమలాక్ష, శుద్ధ సత్వమునకు నీవు మూలస్థానము. ఎందరో మహర్షులు కేవలము నీ పద్మములనే ధ్యానించి లేక సమాధిలో నీ స్మరణలో మునిగి భౌతిక ప్రకృతి సృష్టించిన అజ్ఞానము మహాసముద్రమును సులభముగా గోష్పాదమంతా చిన్నదిగా మార్చివేసిరి. ధ్యాన లక్ష్యమేమనగా దేవాది దేవుని పాదకమలములను ధ్యానించుట. భగవానుని పాదకమలములను ధ్యానించుట చేతనే మహాయోగులు భౌతిక సంసారము అనే మహాసాగరములను సులభముగా దాటగలుగుతున్నారు. ఓ తేజోమూర్తి, నీ పాద పద్మములు అనే దివ్య నౌక సహాయముతో జ్ఞాన సముద్రమును దాటి మహాయోగులు ఆ దివ్య నౌకను తమ వెంట తీసుకొని వెళ్ళలేదు. అది ఇంకను ఆ తీరము నందే కలదు. ఎవరైనను నావతో నదిని దాటదలిచినచో నావ కూడా వారితో పాటు నది ఆవలి ఒడ్డుకు చేరును. మరియు ఒకరు అలా గమ్యమును చేరుకున్నప్పుడు వారిని అవతలి గట్టు వైపునకును చేరవేసిన ఆ నావ ఇంకను యువతలి గట్టున గలవారికి ఎట్లు లభ్యమగును? ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానము చెప్పుటకే దేవతలు తమ ప్రార్థనలలో భగవానుని పాద పద్మములనే నావను వారు తీసుకుని వెళ్ళలేదని తెలుపుతున్నారు. ఇంకను యువతలి గట్టుననే గల భక్తులు భౌతిక ప్రకృతి వలన ఏర్పడిన ఆ విద్యా సముద్రమును దాటగలుగుదురు.
గలుగుదురు. ఎందుకనగా శుద్ధ భక్తులు దానిని దాటుటకును నావను తమ వెంట తీసుకొని వెళ్ళారు. వారు నావ వద్దకు వెళ్ళగానే భౌతిక ఆవిద్యా సముద్రము గోష్పాదమంతా చిన్నదైన పోవును. కనుక భక్తులు దానిని దాటుటకును నావ అవతలి గట్టుకు తీసుకెళ్ళి అవసర గట్టుకు తీసుకెళ్ళిన అవసరము లేదు. వెంటనే వారు ఒక్క అంగతో దానిని దాటుదురు. మహాత్ములు బద్ధజీవులు పట్ల దయను కలిగినట్టి వారు కనుక ఆ నావ ఇంకను అక్కడే కలదు. ఎవరైనను ఎల్లప్పుడూ భగవానుని పాద పద్మములను ధ్యానించవచ్చును. అట్లు ధ్యానించిన సంసారము అనే మహాసాగరమును దాటవచ్చును.